హాయ్ అండి, వెల్కమ్ టు మణికర్ణిక వ్లాగ్స్. ఈరోజు అయితే నేను బగారా రైస్ ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక ఇలా జీరా, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఏమైనా వెజ్జెస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు నేనైతే పచ్చి బఠానీ యాడ్ చేసుకున్నా. ఇదే క్యారెట్, పొటాటో, బీన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అవి కొంచెం ఫ్రై అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. నేనైతే ఒక టొమాటో వేసుకుంటున్నాను టేస్ట్ కోసం. ఒకవేళ మీకు వద్దు అంటే స్కిప్ చేసేయచ్చు. కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి, త్వరగా వేగిపోతాయి. సో బాస్మతి రైస్ నేను 1.5 కప్ తీసుకున్నాను. దానికైతే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుని చేసుకుంటున్నాను నేను. ఇదైతే త్వరగానే ఉడికిపోతుంది అండ్ తక్కువ వాటర్ అవుతుందన్నమాట. సో ఇదండి, వాటర్ వేసుకున్నాక ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ కుక్ అయితే కనుక అయిపోతుంది. ఒకవేళ వాటర్ రిక్వైర్మెంట్ ఉంది అంటే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. బికాజ్ ప్యాన్లో చేసుకుంటున్నాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. నేను కుక్కర్లో ట్రై చేసా, బట్ నాకైతే మెత్తగా వచ్చేసేది. సో నేను ప్యాన్లోనే చేసుకుంటున్నాను బగారా రైస్. సో ఇంతేనండి, ఒక 10 మినిట్స్ తర్వాత బగారా రైస్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ కదా. బ్యాచిలర్స్ అయినా సింగిల్స్ అయినా ఉంటే వీడియోని లైక్ చేయండి. చాలా ఈజీ అనమాట. నేను సింపుల్ రెసిపీస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి, నాకైతే ఇలా వచ్చింది. దీంతో మీరు ఏదైనా గ్రేవీ కర్రీ అయినా చేసుకోవచ్చు, లేదంటే రైతాతో అయినా తినేసేయచ్చు. థ్యాంక్ యూ.